అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కోటి దోషాలను పోగొట్టే అభిషేకం. శివుని అనుగ్రహం 100% లభిస్తుంది. మంచి రోజులు రావడం ఖాయం. దేవుళ్ళకే దేవుడు ఆ పరమేశ్వరుడు. ఏ చిన్న కష్టం వచ్చినా సరే శివయ్య అని తలుచుకుంటే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. కోటి దోషాలున్న వెంటనే తొలగిపోతాయి. శివుడు లయాకారుడు. తన భక్తుల కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. శివయ్యను ఏ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. శివయ్యను ఎంత ఎక్కువగా పూజిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. ప్రతి వారానికి ఒకసారి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో శివపార్వతులతో పాటుగా ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ప్రతినిత్యం శివాలయానికి వెళ్తూ ఉంటే శివయ్య త్వరగా కరుణిస్తాడు. ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదవాలి. ఈ శివ పంచాక్షరి మంత్రానికి చాలా అద్భుతమైన దైవశక్తి ఉంటుంది. 1 నెల రోజులు ఈ మంత్రాన్ని చదివి చూడండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఊహించలేనంత ఐశ్వర్యం కలిసొస్తుంది. మన హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుంది. రుద్రాక్షను ముట్టుకుంటేనే దైవశక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయట. స్వయంగా ఆ పరమేశ్వరుడే రుద్రాక్షలో కొలువై ఉంటాడు. శివయ్య కన్నిటి నుండి రుద్రాక్షలు జన్మించాయి. కాబట్టి రుద్రాక్షను మెడలో వేసుకుంటే ఇక మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి. ఎలాంటి కష్టం రాకుండా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. పుత్ర సంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త 15 రోజుల పాటు ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. మనలో చాలా మంది ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి. ఎవరైతే ప్రతిరోజు విభూది బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా, పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. విభూది బొట్టు పెట్టుకుంటే మీపై ఎల్లవెల్లలా శివానుగ్రహం ఉంటుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. ఒకవేళ ప్రదక్షిణాలు చేయాలనుకుంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. మనలో చాలామంది ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు. అలాంటి వారు ప్రతి సోమవారం శివుడికి పూజ చేసి 1 పూట ఉపవాసం ఉండండి. ఇలా 4 సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది. శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో గన్నేరు పుష్పాలు ఒకటి. గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే శివయ్య వెంటనే ప్రత్యక్షమయ్యి మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడట. అలాగే శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. క్రమక్రమంగా మీరు శ్రీమంతులవుతారు. అదేవిధంగా శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే చాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కినట్టే. శివానుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. శివలింగానికి అభిషేకం చేస్తే చాలు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తాము, కానీ శివలింగాన్ని ఎలా అభిషేకం చేస్తే పుణ్య ఫలితం దక్కుతుందో ఎవరికీ తెలియదు. మంచి నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే 10 దోషాలు తొలగిపోతాయట. అలాగే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలు కూడా సత్వరమే నెరవేరుతాయి. అదేవిధంగా ఆవు పాలతో అభిషేకం చేస్తే 100 దోషాలు తొలగిపోతాయట. ఇక ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంటే ఆ అడ్డంకి వెంటనే తొలగిపోతుంది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల 1000 దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి. మంచి ఆరోగ్యంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి. ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే 3000 దోషాలు తొలగిపోతాయట. ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు లేదా వ్యాపారాలు ప్రారంభించే ముందు
తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే 5,000 దోషాలు తొలగిపోతాయట. ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యకు వెంటనే పరిష్కారం కావాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి. మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10,000 దోషాలు తొలగిపోతాయట. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో కలహాలు ఉన్నవారు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి. కొబ్బరి నీటితో శివుడిని అభిషేకిస్తే 30 లక్షల దోషాలు తొలగిపోతాయట. అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏమిటంటే ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10 కోట్ల దోషాలు తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచినీటిలో మందార పూలు వేసి ఆ మందార పూల నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా, మీ ఇంటికున్న శాపాలు తొలగిపోవాలన్నా గరికను నీటిలో వేసి ఆ గరిక నీటిని శివలింగానికి అభిషేకం చేయండి. కొబ్బరి నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. శివుడిని పూజించే సమయంలో ఉప్పు, కారం లేని నైవేద్యాలను మాత్రమే శివుడికి సమర్పించాలి. శివ పూజ చేసే సమయంలో శివుడికి బెల్లం ముక్కను నివేదిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఇక శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను ఉపయోగించకూడదు. బిల్వ పత్రాలతోనే శివుడిని పూజించాలి. బిల్వ చెట్టులో శివుడు నివసిస్తాడు. ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే బిల్వతలాలతో శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్య ఫలితం కలుగుతుంది. మొగలి పుష్పాలతో శివుడిని పూజించకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. మన పూజ గదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాల్సిందే. పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం, నైవేద్యం పెట్టాలని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒక చిన్న శివలింగాన్ని మీరు తులసి కోటలో పెట్టుకొని ప్రతిరోజు ఆ శివలింగానికి నీళ్లు పోసి పంచదారను కానీ ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నివేదించండి. సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు శివుడిని స్మరించుకోండి. ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూనే తిరుగుతూ ఉంటారట. కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివుడు మెడలో ఎల్లప్పుడూ సర్పం ఉంటుంది. కాబట్టి జంట నాగులకు అభిషేకం చేస్తే రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొబ్బరికాయలో నివసిస్తారట. కాబట్టి శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలి. శివుడిని పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎన్ని పూజలు చేసినా నిరుపేదలకు సహాయం చేయకపోతే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతలను బట్టి ఆహారాన్ని దానం చేయండి. ముఖ్యంగా గోధుమలను దానం చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి అంటేనే శివరాత్రితో సమానం. కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబంపై కనకవర్షాన్ని కురిపిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.